నిజామాబాద్ జిల్లాలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా అనుకున్నది సాధించేందుకు రైతన్నలు ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే 50కి పైగా రైతులు నామినేషన్లు దాఖలు చేయగా నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్ సెంటర్ వద్దకు చేరుకుంటున్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులతో పాటు చెరుకు రైతులు కూడా నామినేషన్లు వేసేందుకు తరలివచ్చారు. దీంతో నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ ని పోలీసులు విధించారు. నిజామాబాద్ జిల్లాలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా అనుకున్నది సాధించేందుకు రైతన్నలు ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే 50కి పైగా రైతులు నామినేషన్లు దాఖలు చేయగా నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్ సెంటర్ వద్దకు చేరుకుంటున్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులతో పాటు చెరుకు రైతులు కూడా నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. దీంతో నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇక మరింత సమాచారం రిపోర్టర్ కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు ఎంతమంది రైతులు నామినేషన్ వేయడానికి వచ్చారు? నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ల పర్వం జోరందుకుందని చెప్పవచ్చు. గత 3 రోజులుగా నామినేషన్లు జోరుగా నామినేషన్ దాఖలు అవుతున్నాయి. అయితే చివరి రోజు కావడంతో ఈ రోజు భారీగా రైతులు ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇటు రాజకీయ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా రైతులే నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గత 3 రోజుల్లో చూసినట్లయితే ఇప్పటి వరకు 56 నామినేషన్లు దాఖలు కాగా ఈ రోజు చివరి రోజు 120 మంది రైతులు ఇప్పటి వరకు టోకన్లు తీసుకున్నారు. నామినేషన్ వేసేందుకు లోపలికి వెళ్ళిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతుండడంతో అప్పటి వరకు మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. సుమారు 180 నుండి 200లకు పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు నిజామాబాద్ లోక్సభ పరిధిలోని సెగ్మెంట్స్ సంబంధించి ఎన్నడూ లేని విధంగా ఈ మొదటిసారి ఈ నామినేషన్లు ఇంత పెద్ద స్థాయిలో దాఖలవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో పసుపు రైతులు ఎక్కువగా ఉన్నారు. గత 2-3 నెలలుగా వారు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ₹1,00,000 పెట్టుబడి పెట్టిన రైతుకు 4,000 నుంచి 5,000 మాత్రమే క్వింటల్ కు ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలో మద్దతు ధరకు సంబంధించి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకే రైతులు పెద్ద మొత్తంలో ఈ నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తమ నామినేషన్ దాఖలు చేయడం వల్ల రాష్ట్ర దేశ స్థాయిలో చర్చ జరగాలని తాము నామినేషన్ దాఖలు చేస్తున్నామని రైతులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికీ అటు అధికార టీఆర్ఎస్ పార్టీ రైతులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు కేంద్రంలో అధికారంలో బీజేపీ సైతం ఈ రోజు సాయంత్రం ఆర్మూర్లో పసుపు రైతుల సభ కూడా ఏర్పాటు చేసింది. ఆ పసుపు రైతు సభలో ఈ పసుపు బోర్డుకు సంబంధించి అలాగే మద్దతు ధరకు సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నట్టు కూడా అటు భాజపా వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇటు గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి అధిక మొత్తంలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. అయితే 96 కంటే ఎక్కువగా నామినేషన్లు దాఖలైతే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఈసీ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ స్క్రూటినీ అనంతరం 28 వరకు ఈ స్క్రూటినీ ప్రక్రియ జరగనుంది, విద్యా ప్రక్రియ జరగనుంది. అనంతరం ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారనేది 28వ తేదీ తెలియనుంది. మొత్తానికి మాత్రం ఇప్పటికే 180 పైగా నామినేషన్లు దాఖలైన సమాచారం. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరిన్ని ఎంతవరకు నామినేషన్ దాఖలయ్యే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఎన్నడూ లేని విధంగా రైతులు భారీ ఎత్తున ఈ నామినేషన్లు దాఖలు కావడం, అలాగే గతంలో ఈ సీఎం తో ఎంపీ కవిత ఇక్కడ ప్రాతినిధ్యం వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ లోక్సభ స్థానంపై అందరి దృష్టి నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.